తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ది పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలి విడతకు సంబంధించి మొత్తం 4236 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా గురువారం 3836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు కలుపుకొని 2367 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థుల్లో 1055 మంది సర్పంచులుగా గెలుపొందారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా 30 జిల్లాల్లో అధికార పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తంగా కాంగ్రెస్ 58.5% గెలుపొందగా బీఆర్ఎస్ 26% సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ ప్రభావం నామమాత్రమే అయింది. తొలి విడత మొత్తంగా ఆ పార్టీకి 186 సర్పంచ్ స్థానాలు మాత్రమే దక్కాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 24 పంచాయతీల్లో కమలం పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఏకంగా 5 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. కేవలం 4.6% స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. కమ్యూనిస్టులు, స్వతంత్రులు, ఇతరులు కలిపి 439 పంచాయతీల్లో విజయ పతాకం ఎగరవేశారు. 10% పైగా పంచాయతీలను వీరు దక్కించుకోవడం గమనార్హం. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3834 పంచాయతీల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మొదటి 2 గంటలు ఓటింగ్ మందకొడిగా సాగగా తర్వాత ఓటర్లు బారులు తీరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అందించిన సమాచారం మేరకు మధ్యాహ్నం 1 గంటకు 79.17% పోలింగ్ నమోదైంది. అయితే అప్పటికే క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 1 గంటలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో మొత్తం 84.28% పోలింగ్ నమోదైంది. మొత్తం 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 45,15,141 మంది ఓటేశారు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 92.88% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% నమోదైంది. ఎస్సీసీ షెడ్యూల్ ప్రకారం 189 మండలాల పరిధిలో 4236 గ్రామ పంచాయతీలకు గాను 396 ఏకగ్రీవం కాగా 5 చోట్ల ఒక్క నామినేషన్ రాలేదు. దీంతో పాటు ఓ గ్రామ పంచాయతీకి కోర్టు స్టే ఉండడంతో ఎన్నికలు జరపలేదు. చాలా పంచాయతీల్లో సాయంత్రానికల్లా అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూ లైన్లో ఉన్న చోట మాత్రం కొంత ఆలస్యం జరిగింది. ఓటింగ్ ముగిసిన తర్వాత తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన వారి పేర్లను ఆర్ఓలు ప్రకటించారు. ఎస్సీసీ అందించిన సమాచారం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల్లోపు 1930 సర్పంచ్, 14,985 వార్డు సభ్యుల ఫలితాలను వెల్లడించారు. అదే సమయంలో ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసినట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి. ఏపీలో పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి అంశాన్ని తానే పర్యవేక్షించాలా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అప్పటికీ కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడం, స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ఛార్జి మంత్రులే చొరవ తీసుకోవాలన్నారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్పై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగిస్తే మంచిదో వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిర్ణీత సమయం పెట్టుకుని పనిచేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు సంబంధిత అధికారులకు సూచించారు. డబ్బుతోనే ఎన్నికల్లో గెలవగలమని కొందరు భావిస్తుంటారని, కానీ మనం చేసే మంచి పనులను ప్రజలకు నిత్యం వివరించడం ద్వారా మాత్రమే మన విజయ పతాకాలను మెరుగుపరుచుకోగలమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహిళల ఓటు బ్యాంకు మెజారిటీ మనకే వచ్చేలా చూడాలని, ఇందుకోసం కార్యకర్తలు బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు హాజరైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన కాఫీ కబుర్లు నిర్వహించారు. సుమారు 6 పథకాల గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని వారిని కోరారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయో చంద్రబాబు నేతలను అడిగి తెలుసుకున్నారు. పనిచేయడం ఒక ఎత్తైతే చేసిన పని ప్రజల్లోకి తీసుకువెళ్లడం మరో ఎత్తని వ్యాఖ్యానించారు.
ఏపీలో ఇంకో 20,267 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో 15,000 కోట్ల పెట్టుబడులతో 14 ప్రాజెక్టుల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. వీటి ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మరో 1,421 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇటీవల ఉద్యోగులు, పింఛనుదారులకు మంజూరు చేసిన డీఏ ఉత్తర్వులకు ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. నెలకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగం కలిగిన 27.2 లక్షల మంది వెనుకబడిన వర్గాల వినియోగదారులకు 2 కిలోవాట్ వరకు సామర్థ్యం గల రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్రం అందించే 60,000 రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 20,000 సబ్సిడీ మంజూరు చేసే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ పథకానికి సుమారు 5,445.7 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 163 కోట్లతో అమరావతిలో గవర్నర్ నివాసం, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 అతిథి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్తో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ ఆమోదించేందుకు CRDA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తూర్పు తీరంలోని విశాఖ నగరంలో ఐటీ సంబరం నెలకొంది. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కార్యకలాపాలకు నేడు శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2 పై 3 అంతస్తుల మహతి భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. 800 మంది పనిచేసే ఈ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ ఇవాళ ఉదయం ప్రారంభిస్తారు. ఆ తర్వాత కాపులుప్పాడలో కేటాయించిన భూమిలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారు. తమ ఐటీ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి భూమి పూజ కేటాయించాలని కాగ్నిజెంట్ కోరగా రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కేటాయించింది. విశాఖపట్నం ప్రాజెక్టుకు 1,582.98 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పడంతో ప్రభుత్వం ఎకరా 99 పైసలకే ఇచ్చింది. దశల వారీగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ ఒప్పందం చేసింది. 2029 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు వేచి ఉండలేమని ఒకవైపు కేటాయించిన భూమిలో నిర్మాణం చేపడుతూనే మరోవైపు తమ సంస్థ ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించింది. విశాఖలో మరో 7 కంపెనీలకు కూడా ఐటీ మంత్రి లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరులో హైటెన్షన్లో కొనసాగుతోంది. నెల్లూరు మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 42 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో వైసీపీ మేయర్ స్రవంతిపై ఇటీవల కార్పొరేటర్ల జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతినిచ్చారు. మేయర్ పొట్లూరి స్రవంతి దంపతులు నెల్లూరు నగర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చిన సమయంలో ఆరోపించారు. మేయర్ దంపతుల అవినీతితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, వారి జోక్యం, చేతివాటం కారణంగా కార్పొరేషన్లో ముఖ్యమైన దస్తరాలు కదలటం లేదని వాపోయారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చామని వారు పేర్కొన్నారు. తాను పనిచేసిన సమయంలో టీటీడీలో చైర్మన్ హవానే నడిచిందని, అందుకే నెయ్యి కల్తీ అయ్యిందన్న మైసూర్ ల్యాబ్ రిపోర్టు గురించి ఆయనకే సమాచారం ఇచ్చారని ఈ కేసులో నిందితుడైన ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సిట్ అధికారులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో నిందితులు సుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కోర్టు అనుమతితో 4 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు 3వ రోజైన గురువారం వివిధ కోణాల్లో వేర్వేరుగా ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, వారు ఎవరెవరో చెప్పాలని సిట్ ప్రశ్నించగా తనకేమీ తెలియదని సుబ్రహ్మణ్యం చెప్పినట్లు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరాలో తన పాత్ర ఏమీ లేదని, తాను జీఎంగా చేరక ముందు నుంచి ఏ డైరీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయో అవే సంస్థలే తాను పనిచేసినప్పుడు కూడా సరఫరా చేశాయని చెప్పినట్లు తెలిసింది. దేవుడి ప్రసాదమైన లడ్డూ తయారీకి వినియోగిస్తారని తెలిసి కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారని, పాపభీతి లేదా అని సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. తనకు దేవుడంటే భక్తి, భయం 2 ఉన్నాయని, కల్తీ నెయ్యి వ్యవహారంతో తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసిందే. అలాంటప్పుడు 3.50 లక్షలు ఎవరి నుంచి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఆ డబ్బు ఎక్కడ డిపాజిట్ చేశారు అని సిట్ ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మరో నిందితుడు సుగంధ్ వరుసగా 3వ రోజు కూడా పెద్దగా నోరు విప్పలేదని తెలిసిందే.
ఏపీలో తమ మంత్రి పేషీలో ఫైల్ కన్నా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఎంతో వేగంగా కదులుతాయి. ఆర్టీసీ సిబ్బంది పదోన్నతులపై సీఎం ఆదేశించిన నెలల తరబడి ఆపేసి ముడుపులు వసూలు చేశాకే ఫైలు కదిపిన ఘనత తమ మంత్రిగారి పేషీది. ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాల్సిందే, లేదంటే ఏ ఫైల్ అయినా ముందుకు కదలదు అంటూ ఏపీఎస్ఆర్టీసీ హౌస్లో సిబ్బంది అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రవాణా శాఖలో పనిచేసే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ఆదాయం వస్తుందిగా తెచ్చివ్వండి అని పేషీలో డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిన వెంటనే కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చర్యలు తీసుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా దండుకుంటున్న కొందరు రవాణా అధికారులపై ఏకంగా రవాణా కమిషనరేట్ నుంచే ఏసీబీకి వివరాలు వెళ్లాయని తెలుస్తోంది. లంచం తీసుకుంటే కమిషనర్తో సమస్య, లంచం తీసుకోలేదు, వాటా ఇవ్వలేమంటే మంత్రి పేషీలో కుదరదంటూ వాపోతున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాఖాపరమైన పనితీరులో అందరూ మంత్రుల కన్నా అట్టడుగున ఉండడంపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సీరియస్ అయ్యారు. గురువారం పత్రికల్లో వార్తలు చూసిన ఆర్టీసీ రవాణా సిబ్బంది తమ అనుభవాలను బహిరంగంగా చెబుతున్నారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాంప్రసాద్ రెడ్డికి చిన్న వయసులోనే రవాణా మంత్రిగా అవకాశం లభించింది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే కీలకమైన రవాణా శాఖను ఆయన పూర్తిగా వదిలేశారు. ఏపీఎస్ఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏడాదిన్నరలో రవాణా శాఖపై ఒక్కసారి మాత్రమే సమీక్షించిన మంత్రి ఆర్టీసీపై 2 సార్లు మాత్రమే అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్, బెంగళూరులలో వ్యాపారాలు, నియోజకవర్గంలో వ్యవహారాలతోనే ఆయన తలమునకలై ఉన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజన్ అద్భుతంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వారి నివాసాల్లో గురువారం స్వయంగా కలిశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విశేషాలను వారికి వివరించారు. సమిట్ విజయవంతం కావడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై రేవంత్ రెడ్డిని ఖర్గే, ప్రియాంక అభినందించారు. తెలంగాణ గ్లోబల్ సమిట్ కు ట్రంప్ ప్రతినిధి రావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు అభినందించారు. పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం పార్లమెంటుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సుమారు గంట సేపు అక్కడ గడిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఎం రేవంత్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి సీఎం రేవంత్ గురువారం నివాళులర్పించారు. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని, ఆ కార్యక్రమానికి హాజరు కావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించిన రైతుల ఖాతాల్లో నేడు నగదు జమ చేస్తామని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,904 మంది రైతులకు ప్రస్తుతం చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బషీరాబాగ్లోని ఆయిల్ ఫెడ్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికీ అధికారులు గాని, సిబ్బంది గాని కార్యాలయానికి రాలేదు. కార్యాలయమంతా ఖాళీ కుర్చీలతో కనిపించడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. తుమ్మల వెనుదిరిగే సమయంలో ఒకరిద్దరు అధికారులు రావడంతో వారిని మందలించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రి సురేఖ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోర్టుకు గైరాజరయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి శ్రీదేవి తదుపరి విచారణకు ఆమె తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు గైరాజరు పిటిషన్లు వేయడంతో వచ్చేసారి ఖచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆరే కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 5న తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రత్యేక నిఘా విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో
ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐబికి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారత్ కు తిరిగొస్తానని పిటిషన్ దాఖలు చేయగా తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ నెల ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి తిరిగొచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ను వరుసగా మూడో రోజు గురువారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ హాజరయ్యారు. విచారణ సందర్భంగా జస్టిస్ మహదేవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభాకర్ రావు చట్టానికి లోబడే పనిచేశానని చెబుతున్నారు. దాదాపు 36 హార్డ్ డిస్క్లను మీరు తొలగించారు. హార్డ్ డిస్క్లను తొలగించడం, అందులో సమాచారాన్ని డిలీట్ చేయడం, అడిగితే గుర్తులేదని చెప్పడం నేరం కిందకు రాదా అని ప్రశ్నించారు. హార్డ్ డిస్కుల ధ్వంసం, డేటాను డిలీట్ చేశామనే ఆరోపణలో వాస్తవం లేదని రంజిత్ కుమార్ వాదించగా, అలాగైతే ఆ డేటా ఎక్కడుందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అయితే ప్రభాకర్ రావుకు ఎటువంటి శారీరక హాని జరగకూడదు అని జస్టిస్ నాగరత్న అన్నారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా కొన్ని ఫైళ్లు ఆగవు. గత ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలకు నయా జమానాలోనూ స్పీడ్ బ్రేకర్లు ఉండవు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ విషయంలో ఇదే జరిగింది. ఈ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా 2,000 కోట్ల విలువైన భూ వ్యవహారాన్ని దాదాపు సెటిల్ చేసింది. ఎంత వేగంగా అంటే 2023 మార్చిలో ఫైల్ను కదిపితే నవంబర్ నాటికి కొలిక్కి వచ్చేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని గ్రహించి ఆ వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్ చేయరాదని ఆదేశించింది. భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైల్ మళ్లీ కదిలింది. అది కూడా సుమోటోగా, అంటే ఒక ఉన్నతాధికారి స్వయంగా ఆ కేసు తీసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు వెళ్లిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పిన భూమిని రిజిస్ట్రేషన్లు చేయించడం ఏమిటంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అనేక లొసుగులున్న ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 2.5 నెలల క్రితమే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. హైదరాబాద్ వ్యాప్తంగా విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్న ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు దుండిగల్, గౌడవల్లి మధ్య ఓఆర్ఆర్ పొడవునా విల్లాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. నిర్ణీత గడువులోగా కేంద్ర ఆనకట్టల భద్రతా చట్టం ప్రకారం తెలంగాణ జలవనరుల ప్రాజెక్టుపై స్థితిగతులపై సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చైర్మన్ అనిల్ జైన్ స్పష్టం చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో జలసౌదలో ఆయన సమావేశమయ్యారు. ఎన్డీఎస్ఏ ప్రకారం తెలంగాణలోని 174 డ్యాంల స్థితిగతులను మూల్యాంకనంతో పాటు అత్యవసర ప్రణాళిక, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా ప్రాజెక్టుల ఓనర్లదేనని, కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దానివల్ల జరిగే నష్టానికి ఆ అధికారులదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులపై సమగ్ర రక్షణ మూల్యాంకనంపై సీఎం రేవంత్ రెడ్డికి గత నెల అక్టోబర్ 17న లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆయా ప్రాజెక్టుల నివేదికలు సమగ్రంగా లేవని విచారం వ్యక్తం చేశారు. 2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను కేంద్రానికి సమర్పించడానికి గడువు ఉందన్నారు. కేంద్ర మంత్రి పాటిల్ లేఖపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆ ప్రాజెక్టులపై తయారు చేసిన నివేదికల స్థితిగతులను తెలుసుకోవడానికి హైదరాబాద్కు వచ్చిన ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పెసిఫైడ్ డ్యామ్ లిస్టులోని కేటగిరీ 2లో గల 10 ప్రాజెక్టులను కేటగిరీ 3లోకి మార్చాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయడం మంచి పరిణామమని అన్నారు. తాము పూర్తి సమన్వయంతో వెళ్తున్నామని చెప్పారు. గురువారం ఏపీ, తెలంగాణ, అండమాన్కు చెందిన బీజేపీ ఎంపీలకు పార్లమెంట్ అనెక్స్ లో ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో అరగంట ముచ్చటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉందని ఆ రాష్ట్ర ఎంపీలకు చురకలంటిస్తూ ఏపీలో ప్రభుత్వ పనితీరును ప్రధాని ప్రశంసించారు. సీఎం చంద్రబాబు పనితీరు బాగుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధిపై నాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. పెట్టుబడులు ఎక్కువగా ఏపీ వైపు వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం
సంక్షేమమని మోదీ పేర్కొన్నట్లు తెలిసిందే. జగన్ ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల స్పందన గురించి కూడా ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం శక్తివంతంగా పనిచేయడం లేదని, 8 మంది ఎంపీలున్నా రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని మోదీ తెలంగాణ ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తెలంగాణలోనే బీజేపీ బలహీనంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరుకి చెందిన లేడీ డాన్ అరుణపై పోలీసు అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కోవూరు మండలం పెద్దపడుగుపాడు గ్రామం కేఆర్ఆర్ నగర్ కు చెందిన అరుణ గత ప్రభుత్వంలో అనేక నేరాలకు పాల్పడింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంపై పలుమార్లు ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. అరుణ చేసిన నేరాలపై కోవూరు, నవాబుపేట, వేదయ్యపాలెం పోలీస్ స్టేషన్లతో పాటు విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసు నమోదైంది. కోవూరు పోలీసులు అరుణపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇంత నేర చరిత్ర కలిగిన అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఎస్పీ అజిత ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా నెల్లూరులోని 2 రౌడీ షీటర్లు ఎస్ జయప్రకాష్, షేక్ షాహుల్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరిద్దరిని నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనగా కనిపించారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రసంగించే సమయంలో షా చేతులు వణికాయన్నారు. ఆయన వాడిన భాష కూడా సరిగా లేదన్నారు. షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారనేది దేశం మొత్తం చూసిందని రాహుల్ చెప్పారు. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారని, ఆధారాలు కూడా చూపించలేకపోయారని రాహుల్ ఆరోపించారు. అయితే లోక్సభలో ప్రసంగించే సమయంలో అమిత్ షాకు 102 డిగ్రీల జ్వరం ఉందని, డాక్టర్ల సలహాతో ఆయన టాబ్లెట్లు వేసుకున్నారని బీజేపీ వర్గాల ద్వారా తెలిసిందే. అంతకుముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాహుల్ ఆరోపణలకు షా కౌంటర్ ఇచ్చారు. 90 నిమిషాలకు పైగా ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ లో నాయకత్వ లోపం వల్లే ఎన్నికల్లో ఓడిపోతున్నారని, ఓట్ చోరీ ఈవీఎంల వల్ల కాదని ఎద్దేవా చేశారు. ఇటీవల భారత్లో 2 రోజులు పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో కలిసి కారులో తన అధికార నివాసానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. భారీ సుంకాల విధింపు, ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబించడం ద్వారా అమెరికాకు ఎంతో విశ్వసనీయ దేశమైన భారత్ను అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు దగ్గర చేస్తున్నారని డెమోక్రాట్ సభ్యురాలు సిడ్నీ కమలాఘర్ విమర్శించారు. చైనాపై విధిస్తున్న సుంకాల రేటు కన్నా భారత్పై విధిస్తున్న సుంకాల రేటే అధికంగా ఉందని పేర్కొన్నారు. ట్రంప్ తన తీరును మార్చుకోకపోతే అధ్యక్షుడిగా ఆయన హయాంలోనే భారత్తో స్నేహాన్ని అమెరికా కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను శత్రు దేశాల చేతుల్లోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ బహుమతి రాదని ట్రంప్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పరిరక్షణకు భారత్ ఆవశ్యకతను మరో చట్టసభ్యుడు బిల్ హైజగన్ నొక్కి చెప్పారు. ట్రంప్ టారిఫ్ల కారణంగా అమెరికా, భారత్ ప్రజలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని చట్టసభ్యురాలు ప్రమీలా జైపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్, అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో వృద్ధిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సంక్లిష్ట సాంకేతికలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. 21వ శతాబ్దపు ప్రయోజనాల కోసం భారత్, అమెరికా కాంపాక్ట్ కార్యక్రమ అమలుపై కూడా మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన మోదీ, ట్రంప్ చర్చించినట్లు తెలిపారు. పుతిన్ భారత పర్యటన అనంతరం మోదీ, ట్రంప్ సంభాషించుకోవడం ఇదే తొలిసారి. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై ట్రంప్తో సమీక్షించినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో స్నేహపూర్వక, ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని మేము సమీక్షించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైన చర్చించాం. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయి అని ప్రధాని పేర్కొన్నారు.
తమపై సుంకాల కొరడా జులిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు మెక్సికో దేశం తమతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలపై సుంకాల బాదుడుకు సిద్ధమైంది. 2026 జనవరి 1 నుంచి ఆయా దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, జౌలి, ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలను 50% దాకా పెంచుతూ రూపొందించిన బిల్లును మెక్సికో సెనేట్ ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేది భారత్, చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా తదితర ఆసియా దేశాలే. భారత్, చైనాలపై ఇతర దేశాలు కూడా భారీగా సుంకాల భారం మోపాలని ట్రంప్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. 2020 జులైలో కుదిరిన అమెరికా, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందంపై 2026 జులైలో సమీక్ష జరగనుంది. ఇప్పటికే మెక్సికోపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న ట్రంప్ ఆ సమీక్షలో అమెరికాకు ప్రయోజనాలు కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే తమ దేశానికి నష్టమని భావించడం వల్లనే ఆయన్ను మెప్పించేందుకు మెక్సికో ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మెక్సికో నేతలు మాత్రం తమ స్థానిక పరిశ్రమలు, తయారీదారులకు ఊతం ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సుంకాల పెంపు వల్ల వచ్చే ఏడాది తమ దేశానికి 33,910 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మెక్సికో తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇరు దేశాల వాణిజ్యంపై పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా భారత్ నుంచి మెక్సికో దిగుమతుల్లో కార్లు, ఆటో విడిభాగాలు, ఇతర విమానాలు ఎక్కువగా ఉన్నాయి. సుంకాల ప్రభావం వచ్చే ఏడాది వీటిపై ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. మెస్సీ విశ్వవిఖ్యాత ఫుట్బాలరే కాదు, అత్యంత ధనవంతుడైన అథ్లెట్లో ఒకడు. తన ఆట వెనుక వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నాడు. మెస్సీ నికర ఆస్తుల విలువ 7,665 కోట్లుగా లెక్కిస్తుంటే అందులో సింహభాగం అతడు నడుపుతున్న వ్యాపార సంస్థల నుంచి వస్తున్నదే. లగ్జరీ హోటళ్లు, దుస్తుల బ్రాండ్లు, మీడియా కంపెనీలు, రియల్ ఎస్టేట్లో మెస్సీ భారీగా పెట్టుబడులు పెట్టాడు. వీటితో పాటు ఇంటర్ మయామి తరపున ఆడేందుకు భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా పలు కంపెనీల బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆర్జిస్తున్నాడు. డిసెంబర్ 13న మెస్సీ ఇండియాకు రానున్నారు. కోల్కతాలో ఉదయం మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఫ్రెండ్లీ మ్యాచ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ కు మెస్సీ రానున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో మెస్సీ పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొననున్నారు. డిసెంబర్ 14న ముంబై CCIలో జరిగే పడేల్ కప్ లో పాల్గొననున్నారు. డిసెంబర్ 15న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వక భేటీ కానున్నారు. భారత్తో జరగనున్న 5 టీ20ల సిరీస్లో దక్షిణాఫ్రికా ఘనంగా పుంజుకుంది. తొలి మ్యాచ్లో 74 పరుగులకే కుప్పకూలిన ఈ జట్టు గురువారం జరిగిన రెండో టీ20లో తడాకా చూపింది. ఓపెనర్ డికాక్కు 46 బంతుల్లో 5 కోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు తీశారు. తన పేలవ ఫామ్ కు చెక్ పెడుతూ తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. దీంతో 51 పరుగుల తేడాతో నెగ్గిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో 1-1తో సమంగా నిలిచింది. ఆదివారం మూడో టీ20 జరగనుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. తిలక్ వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు తీసి ఒక్కడే రాణించాడు. బాట్మన్ 4, ఆన్సెన్, ఎన్గిడ్, సిప్లమాల్కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా క్వింటన్ నిలిచాడు. ఇక తిలక్ పోరాడిన మంచు ప్రభావం అధికంగా ఉండడంతో భారత బ్యాటర్లు కూడా చెలరేగుతారని ఆశించిన సఫారీ బౌలర్లు వారికి ముక్కుతాడు వేశారు. తొలి ఓవర్ నుంచే వికెట్ల పతనం సాగడంతో ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. తిలక్ వర్మ ఒక్కడే పోరాటం సాగించాడు.